ఎగ్జిట్ పోల్స్ ఆరంభమైనవి. ఎవరి లెక్కలు వాళ్ళవే ఉంటాయి. ఫస్ట్గా ఆత్మసాక్షి వాళ్ళకి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్ చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఇచ్చింది. 98 స్థానాలు ఖచ్చితంగా విజయం సాధిస్తుందని, 50 స్థానాలు తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని, 27 కీన్ కంటెస్ట్ ఉందని లెక్కగట్టింది. అందులో ఏదైతే రాయలసీమ కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం 52కు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 38, టీడీపీ అలయన్స్ 8, కీన్ కంటెస్ట్ 6 అని అంచనా వేసింది. అలాగే సౌత్ కోస్ట్ నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, కృష్ణ 55 సీట్లకు గాను 27 వైసీపీ, 19 టీడీపీ అలయన్స్, 9 కీన్ కంటెస్ట్ అని అంచనా వేసింది. గోదావరి జిల్లాలు డెల్టా ఏరియా 34కు గాను 15 వైసీపీ, 13 టీడీపీ అలయన్స్ అని అంచనా వేసింది. 6 కీన్ కంటెస్ట్ అని. అలాగే నార్త్ కోస్టల్ ఏపీ ఉత్తరాంధ్ర 34కు గాను 18 వైసీపీ, 10 టీడీపీ, 6 కీన్ కంటెస్ట్ అని అంచనా వేసింది. టోటల్గా 27 కీన్ కంటెస్ట్ అన్నటువంటి పాయింట్ ప్రధానమైనటువంటిది. వీటిట్లలో అలాగే పార్లమెంటు స్థానాల పరంగా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 16, తెలుగుదేశం పార్టీకి 6, జనసేనకు 1, భారతీయ జనతా పార్టీకి 1, కీన్ కంటెస్ట్ 1 ఉందన్నటువంటిది అంచనా వేశారు. 16 నుంచి 17 వైసీపీకి, 8 నుంచి 9 తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి కన్నది అంచనా వేశారు. అదే సందర్భంలో పార్లమెంటు స్థానాల పరంగా చూసుకున్నప్పుడు శ్రీకాకుళం టీడీపీ, విజయనగరం వైసీపీ, విశాఖపట్నం టీడీపీ, అనకాపల్లి కీన్ కంటెస్టు, అరకు, కాకినాడ, రాజమండ్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అమలాపురం టీడీపీ, నరసాపురం బీజేపీ, ఏలూరు, విజయవాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మచిలీపట్నం జనసేన, గుంటూరు టీడీపీ, నరసరావుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బాపట్ల టీడీపీ, ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నెల్లూరు టీడీపీ, చిత్తూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదే సందర్భంలో తిరుపతి, కడప, రాజంపేట, కర్నూలు, నంద్యాల, అనంతపురం, హిందూపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నటువంటిది అంచనా వేశారు. మరొక వైపున ఈ పర్సంటేజ్ ఇది డిస్ట్రిక్ట్స్ వైజ్ ఎక్స్పెక్టెడ్ అసెంబ్లీ సీట్స్ పరంగా చూసుకుంటే శ్రీకాకుళంలో టోటల్ నెంబర్ ఆఫ్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్ 10కు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 6, టీడీపీ 4. అదే సందర్భంలో విజయనగరంలో 9కు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 6, టీడీపీ 1, కీన్ కంటెస్ట్ 2. విశాఖపట్నం 15 గాను 6 వైఎస్సీపీ, 3 టీడీపీ, 2 జేఎస్పీ, 4 కీన్ కంటెస్ట్ అన్నటువంటిది. ఈస్ట్ గోదావరి 19కు గాను 9 వైసీపీ, 5 టీడీపీ, 2 జనసేన, 3 కీన్ కంటెస్ట్ అన్నటువంటిది. వెస్ట్ గోదావరిలో 15కు గాను 6 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 4 టీడీపీ, 2 జనసేన, 3 కీన్ కంటెస్ట్ అన్నటువంటిది. కృష్ణాలో 16కు గాను 7 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 3 టీడీపీ, 1 జనసేన, 1 బీజేపీ, 4 కీన్ కంటెస్ట్ అని. గుంటూరు 17కు గాను 9 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 5 టీడీపీ, 3 కీన్ కంటెస్ట్ అన్నటువంటిది. ప్రకాశం 12కు గాను 6 వైసీపీ, 5 టీడీపీ, 1 కీన్ కంటెస్ట్ అని. అలాగే నెల్లూరుకి 10కి 5 వైసీపీ, 4 టీడీపీ, 1 కీన్ కంటెస్ట్ అన్నటువంటిది. కడపలో 10కు గాను 9 వైసీపీ, 1 కీన్ కంటెస్ట్ అన్నటువంటిది. కర్నూలులో 14కు గాను 11 వైసీపీ, 2 టీడీపీ, 1 కీన్ కంటెస్ట్ అన్నది. అలాగే అనంతపురంలో 14కు గాను 9 వైసీపీ, 3 టీడీపీ, 2 కీన్ కంటెస్టు. అట్లాగే చిత్తూరులో 14కు గాను 9 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 3 టీడీపీ, 2 కీన్ కంటెస్ట్ అన్నది. టోటల్గా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 98 ఖాయం, తెలుగుదేశం 42 ఖాయం, జనసేన 7 ఖాయం, బీజేపీ 1 ఖాయం, 27 కీన్ కంటెస్ట్ అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేసుకొచ్చింది. భారతీయ జనతా పార్టీకి వచ్చే 1 సీటు ఎక్కడ అంటే కృష్ణా జిల్లాలో అన్నటువంటి పాయింట్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసింది. మేబీ అది ఇదనుకుంటా, దాని పేరేంటి, కైకలూరు అయి ఉండొచ్చును. ఓవరాల్గా 98 నుంచి 116 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 59 నుంచి 77 టీడీపీ అలయన్స్ అన్నటువంటిది వీళ్ళు వేసినటువంటి అంచనాగా ఉంది, ఆత్మసాక్షికి సంబంధించినటువంటి అంచనా. అదే సందర్భంలో పర్సంటేజ్ పరంగా చూసుకుంటే ఫిమేల్ ఓటింగ్లో 53 వైసీపీ, 45 టీడీపీ, మేల్ ఓటింగ్లో 48 వైసీపీ, 50 టీడీపీ, రూరల్ ఓటింగ్లో 53 వైసీపీ, 46 టీడీపీ, అర్బన్ ఓటింగ్లో 47 వైసీపీ, 51 టీడీపీ, పూర్ అండ్ వెరీ పూర్ ఓటింగ్లో 51 వైసీపీ, 47 టీడీపీ, బీసీ ఓటింగ్లో 50 వైసీపీ, 49 టీడీపీ, ముస్లిమ్స్లో 64 వైసీపీ, 34 టీడీపీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్లో 45 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 54 టీడీపీ అలయన్స్ అన్నటువంటిది వీళ్ళు హైలైట్ చేసింది. అందులో ఇతరులకి అన్నటువంటిది కూడా 2 నుంచి 1% ఉందన్నటువంటిది అంచనా వేస్తున్నారు.